అయితే వచ్చామా. ఇక్కడ మొత్తం స్కామే, మొత్తం 1000 రూపాయలకి ఎంట్రీ అంట, డాన్సింగ్ పార్ట్నర్ అమ్మాయి అంట, ఏ చెప్తున్నాడు మనోడు. ఇంకా టెంప్ట్ అయితే బుక్ అయితే ఇంకేసేస్తారు. ఇంకా బొంబాయి 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 మొత్తం నుంచొని మరి పిలుస్తున్నారు. బయట అయితే అక్కడ డాన్స్ అయితే వేసేస్తున్నారు. మ్యూజిక్ డాన్స్ గోళ మామూలుగా అయితే లేదు. ఇక్కడ మీరే చూడండి. వీడియోలు గట్రా తీయకూడదంట మా నెట్టేసాడు. బట్ నేను కొద్దిగా తీసాను, తీసేద్దానికి ఏంటాడు వాట్మెన్. పర్లేదు మనం తీస్తాం కదా, చూపించాలి కదా మరి మన వాళ్ళకి. మన వాళ్ళు ఇంకా లోపల ఎంట్రీ ఫీజు వచ్చేసి టీటోస్కి వెళ్దామని ప్లాన్ వేస్తున్నారు. ఒక మనిషికి వచ్చి 1000, 8 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 750కి అలాగే 6000కి అయితే తీసుకెళ్తాను, రావచ్చు. ఇంకా కూపన్ కోడ్స్ వాడుకోవచ్చు, 6000 కూపన్ కోడ్స్ వస్తాయి అని చెప్పాడు. కూపన్ ఆలోచిస్తున్నారు మరి మా వాళ్ళు. చూసి లోపల కవర్ చేస్తా. మనమైతే టీటోస్ పబ్ లోపలికి అయితే వచ్చేసాము. ఇప్పుడేమో టైం వచ్చేసి 9 అలా అవుతుంది. వీళ్ళేమో ఇక్కడ ఇలా స్టాంప్ అయితే వేస్తారు. 3 AM వరకు మనం ఎన్నిసార్లు అయినా బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి అయితే ఎంట్రీ అవ్వచ్చు. ఎంట్రీ అవ్వేటప్పుడేమో కంపల్సరీగా ఈ స్టాంప్ అయితే చెక్ చేస్తారు. స్టాంప్ అయితే చెక్ చేసి మార్నింగ్ 3 AM వరకు లోపలికి అలౌ అయితే చేస్తారు. లోపల చూసుకుంటే అంబియన్స్ అయితే అదిరిపోద్ది. ప్రెసెంట్ అయితే టైం అంత అవ్వలేదు కాబట్టి ఇంకో 2 అవర్స్ లో 11 or 12 అయితే రష్ అయితే ఫుల్ గా అయితే ఉంటది. ఈ పబ్స్ లో స్కామ్స్ ఎంత దారుణంగా ఉంటాయంటే బాడీ స్పా ఇంకా హ్యాపీ ఎండింగ్ అని అయితే టెంప్ట్ చేస్తారు. టెంప్ట్ అయ్యి ఒకసారి లోపలికి వెళ్ళామంటే 5 minutes అయితే స్పా చేసి మనని నేకెడ్ గా వీడియోలు అయితే తీసి మనీ అయితే దారుణంగా అయితే డిమాండ్ చేస్తారు మావా. అందుకే బాడీ మసాజ్లు ఇంకా స్పాల్కి కకృతి పడకుండా కేర్ఫుల్ గా అయితే ఉండండి మావా. ఎందుకంటే వీళ్ళు డిమాండ్ చేసే మనీకి ఆస్తిలో సగం వాట అడిగినా సరిపోవు. మన ద్రావిడ్ చెప్పినట్టు అందుకే చక్కగా ఉండండి, రన్అట్ కాకండి. డీజే మొత్తం స్టార్ట్ చేసే వరకు టైం పట్టిద్దని మేమైతే బయటికి అయితే వచ్చేసాం మావా. ఈ బార్ నుంచి ఈ మొత్తం బాగా బీచ్ లో ఉన్న రిసార్ట్స్, బార్స్, పబ్స్ చూడండి. లైటింగ్ అయితే కలర్ఫుల్ గా భలే ఉంటది, చాలా బాగుంది ఇక్కడ వ్యూ అయితే. ఇది మొత్తం లైటింగ్ లైటింగ్ లైటింగ్. ఇది ఎంతున్నా అటే పక్కన బీచ్, సూపర్ ఎక్స్పీరియన్స్ అసలు. నైట్ లైఫ్ అయితే తాగేవాడికి తాగడం, తినేవాడికి తినడం, ఫొటోస్ వాళ్ళకి ఫీస్ట్ అని చెప్పచ్చు. నార్మల్ లేదు, మొత్తం ప్రతి చోట డీజే ఉంది, అన్నీ ఉన్నాయి, అన్ని చోట్ల పార్టీలు ఉన్నాయి. చాలా బాగుంది ఇక్కడైతే. బాగా బీచ్ లో నైట్ టైంలో ఇలా ఉందన్నమాట వ్యూ. ఎక్స్ట్రాడినరీగా ఉంది ఇక్కడ. ప్రతి చోట లైటింగ్స్. ఇక్కడ లైటింగ్ ఎంత ఉందంటే చూడండి, ఫేస్ మొత్తం వెలిగిపోతుంది. ఆ రేంజ్ లో లైటింగ్ ఉంది. ఇంత డార్క్ లో కూడా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది మొత్తం లైటింగ్. మొత్తం చూసుకుంటే హై ఫీస్ట్ గా ఉంటుంది. ఎవరైనా గర్ల్ ఫ్రెండ్స్ తో అలా వచ్చినా కూడా బయట పబ్బులకి అట్లా వెళ్ళడం కన్నా బయట పబ్స్ కూడా ఉన్నాయి. అది అక్కడ ఎంట్రీ ఫీజు ఉంటుంది. ఎంట్రీ ఫీజులో మాకు కూపన్ ఇచ్చేసాడు, కూపన్లోనే యూజ్ చేసుకోవచ్చు అని. పక్కన చూసుకుంటే బీచ్, బాగా బాగుంది, చాలా బాగుంది బీచ్ అయితే. కూల్గా ఎయిర్, లైఫ్ బ్రో, ఎంజాయ్ చేయొచ్చు. గోవాకి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు, బాగా కూర్చొని మంచిగా చల్లగా గాలి, బాగుంది ప్లేస్. వస్తే నైట్ టైం కంపల్సరీగా బీచ్ వైపు రావడానికి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. తాగే వాళ్ళు తాగొచ్చు, తాగని వాళ్ళు తాగపోవచ్చు. డ్రింకింగ్ చేసినా చేయకపోయినా ఇక్కడ డాన్సింగ్స్ అవి ఉంటాయి. కొన్ని చోట్ల అయితే నైట్ డీజేలు గట్రా ఉంటాయి. అది మరి నెక్స్ట్ మన వాళ్ళ దగ్గరికి వెళ్దాం. వదిలేసి వచ్చేసాను. మా వాళ్ళే కెమెరాలో అసలు పడనరా బాబు అంటున్నారు. అది అక్కడ వెళ్ళాక లోపల టీటోస్ పబ్కి అయితే వెళ్తున్నాం మేము. టీటోస్ పబ్కి చెప్పాను కదా, టీటోస్ పబ్కి అయితే వెళ్తున్నాం మనం. టీటోస్ పబ్కి వచ్చేసి ఆడ 8000 అంటే 6000 అన్నాడు. 6000 వచ్చేసి తర్వాత నేను కొద్దిగా బార్గెనింగ్ చేసి మన వాళ్ళకేమో హిందీ రాదు. బార్గెన్ చేయరా అంటే ఇంకా 6000కే ఫిక్స్ అయిపోయావు, వెళ్ళిపోదాం అని మా వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. లేదురా బాబు అంతెందుకని చెప్పి లాస్ట్కి 4000కి అయితే ఫిక్స్ చేశాను. 4000 ఫిక్స్ చేశాక అది బార్గెనింగ్ మన బ్లడ్లో ఉంది. మా ఇండియాలో ఇండియన్స్ అంటే మన బ్లడ్లో ఉంటుంది బార్గెనింగ్. అలా బార్గెనింగ్ చేసి 4000కి, ఇంకా 4000 కూడా ఎంట్రీ ఫీజు కాదంట, కూపన్స్ ఇస్తాడంట 4000. ఆ 4000 వాళ్ళ దగ్గరే పర్చేస్ చేయాలి. అలా చూసుకుంటే ఎంట్రీ ఫీజు ఏం లేదు. బేబీ గట్టిగా మాట్లాడితే 3000కి వచ్చేద్దేమో. ఎలాగ కూపన్స్ ఉన్నాయి, తాగిలే సత్తారులే, తాగినంత తాగితే లేకపోతే తిన్నంత తింటా అన్నట్టు అనుకున్నారు. మా ఊళ్ళో అందరు తాగేవాళ్ళు లేరు. బట్ ఏంటంటే పబ్బు కల్చర్ ఒక అర్థం అవ్వాలిగా, మీకు చూపించాలిగా. ఇంకా అది చాలామంది కలర్స్ కూడా గట్టిగానే ఉన్నారు.
కొడతారుగా మరి అందరినీ కవర్ చేస్తే. ఈ పబ్ సైడ్ వచ్చేసి మొత్తం స్పాస్ ఇంకా బాడీ మసాజెస్, టాటూ ఇంకా వైన్స్ ఇంకా పబ్స్ అయితే ఫుల్ గా రష్ తో అయితే ఉంటది. ఇక్కడ బ్లాక్ డ్రెస్ వేసుకుని ఉన్నారు చూడండి, వీళ్ళందరూ ఏమో పబ్స్ కి రండి అని పిలుస్తూ అయితే ఉంటారు. అయితే మీరు ఏ పబ్ కైనా వెళ్ళండి పర్లేదు, బట్ ఓన్లీ ఎంట్రీ ఫీయే కాకుండా ఆ ఎంట్రీ ఫీకి ఇచ్చిన అమౌంట్ మళ్ళీ కూపన్స్ రూపంలో ఇస్తే లోపలైతే మంచిగా తిన్నా తాగినా కూడా ఆ కూపన్స్ లోనే కవర్ అయిపోద్ది అనమాట. ఎలాగో కూపన్స్ ఇస్తున్నాడు, లోపల ఏమైనా తక్కువగా రేట్లు ఉంటాయి అని మాత్రం అనుకోకండి మావా. లోపల ఒక ఫుడ్ ఐటమ్ రేట్ వచ్చేసి బయట 3 ఐటమ్లు అయితే తినేచ్చు మావా ఆ రేట్ తో అయితే. అలా అని ఆల్కహాల్ ఏమైనా తక్కువగా ఉంటుంది అనుకుంటే గోవాలో అయితే ఆల్కహాల్ తక్కువే, కానీ పబ్స్ లో అయితే డబుల్ అయితే ఉంటది. అందుకే రిచ్ గా బయట అయితే తాగేసి వెళ్ళిపోయి లోపలైతే మా వాళ్ళగా 1-2తో అయితే అడ్జస్ట్ అవ్వి డీజే వైబ్ అయితే ఎంజాయ్ చేయడమే మావా. లోపలైతే ఫుడ్ రేట్స్ అయితే ఎక్కువ ఉన్నాయని మంచిగా మనీని అయితే మేనేజ్ చేసుకుంటూ బయట తినడానికి అయితే వచ్చేసాం మావా. ఫైనల్ ఇక్కడ తిరిగి కూర్చోడానికి వచ్చాం. మనోడేమో ఏమైనా సాంగ్స్ అయ్యి పాత పెడుతుంటే అడిగి మరి పెట్టించాం. దేవరా పెట్టించాం పైన, మామూలుగా ఉండదు. ఇది రెస్టారెంట్ వచ్చేసి ఏదో బీచ్ వే ఫుడ్ కోర్ట్ అంట. దేవరా సోల్జర్ అయితే ఎవరైనా ఉంటే యూనిఫామ్ వేసుకొని వచ్చేస్తే ఫ్రీ, ఎంత తిన్నా వచ్చేయండి. మరి తిన్నాక టేస్ట్ ఎలా ఉందో చెప్తా. చికెన్ టిక్కాలో 4 పీసులు వేసి దీనిలో కొత్తిమీర చట్నీ వేసి దానిలో తుక్కేసాడు. అదనమాట. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తా. చికెన్ టిక్కా ఇచ్చాడు, తుక్కిచ్చాడు దానిలో. వింటర్గా బాగానే ఉంది. లెమన్ బాగా పిండి మంచిగా మ్యారినేట్ చేసి ఇచ్చాడు. టేస్ట్ అయితే అదిరిపోయింది. పన్నీర్ టిక్కా ఇంకా బటర్ రోటీ, ఫుల్గా బటర్ వేసాడు. బటర్ మంచిగా పన్నీర్ ఇలా పెంచుకొని కర్రీ ఏమో నంచుకొని ఫుల్ బటరీగా పన్నీర్ బాగా తగులుతూ బటర్ ఫ్లేవర్తో అదిరిపోయింది. లాస్ట్లో సలాడ్ తింటే సెట్. ఇంకా ఇక్కడ బిల్ వచ్చేసి బాగా రీజనబుల్ గానే అయింది. 4 మెంబర్స్ కి అయితే జస్ట్ 905 రూపీస్ అయితే అయింది అంతే. ఇక్కడ స్పా స్కామే కాకుండా అతిపెద్ద స్కామ్ ఏంటంటే 1000 కి అయితే ఎంట్రీ విత్ డాన్సింగ్ పార్ట్నర్ అంటాడు. అమ్మాయిని అయితే డాన్సింగ్ పార్ట్నర్ కింద ప్రొవైడ్ చేస్తారంటారు. సర్లే దీనిలో ఏముంది లేరా అని 1000 రూపాయలు ఇచ్చేసి డాన్సింగ్ పార్ట్నర్ అయితే లోపల తీసుకెళ్తే ఆ పబ్ లో కాస్ట్లీస్ట్ ఐటమ్ ఏదైతే ఉందో రిచ్ గా 4-5 అయితే ఆర్డర్ చేసిద్దండి. ఈ బిల్ వచ్చేసి నియర్లీ 40-50 అవుతుంది. తనైతే మెల్లగా జారుకుంటది. ఇంకా మీ పాకెట్ కి అయితే చిల్లడిద్ది. ఈ వీడియో చూసాక మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే గోవా వచ్చాక కామంతో మీ కళ్ళు మూసుకుపోతే మీ జేబులు అయితే ఖాళీ అవ్వక తప్పవమా. అందుకే ఫ్రెండ్స్ తో మంచిగా రండి, జస్ట్ మనలాగా చిల్ అయి చెక్కేయండి. ఈ వీడియోకి ఇంతేమో. నెక్స్ట్ వీడియో కోసం లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.